తులారాశి వాళ్ళకి 5 ఆదాయము, 14 వ్యయం, 6 రాజ్యపూజ్యము, 3 అవమానం. తులారాశి వాళ్ళకి గత సంవత్సరము ఈ సంవత్సరము దాదాపుగా అనుకూల ఫలితాలే కనబడుతున్నాయి. మీ గృహంలో ఒక చక్కని విశేషమైనటువంటి ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఇక రాదు అనుకున్నటువంటి ధనం ఊహించకుండా మీకు చేరేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కనబడుతుంది. శత్రువులపై చక్కగా విజయాన్ని సాధిస్తారు. గతంలో ఉండేటువంటి అనారోగ్య కారణాల వల్ల ఏర్పడినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కని ఔషధ సేవనం చేస్తూ చక్కని రోగ నిర్ధారణ జరిగి మీకు అనుకూలమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనబడుతుంది. ఇక జీవిత భాగస్వామితో గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న అపోహలు తొలగిపోయి చక్కని ఆత్మీయత ఏర్పడే అవకాశం ఉంది. ఏదేని వివాదంలో ఉన్నటువంటి భూములు కానీ ఇతర ఆస్తులు కానీ మీకు అనుకూలంగా కోర్టు వ్యవహారాలలో కూడా మీకు మేలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఒక చక్కని స్నేహితుడి వల్ల పరిపూర్ణంగా మీ శ్రేయస్సే కోరేటువంటి ఒక స్నేహితుడి వల్ల మీకు మేలు జరుగుతుంది. ఆ స్నేహితుడి యొక్క మంచి చెడ్డలను కానీ లేదా కొంతవరకు బాగోగులను కానీ మీరు వాటిని విస్మరించకుండా ఆ స్నేహితుడి యొక్క చక్కని శ్రేయస్సుకు మీకు తోచినంత వరకు కొంత సహాయం చేసే ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత ఔషధ సేవనం తప్పకపోవచ్చును. పెద్దగా చికాకులు ఈ సంవత్సరం లేవు. నూతన వ్యాపార ఆరంభం ఏదైనా చేసేటువంటి అవకాశం కనబడుతుంది. తమ యొక్క సంతానం యొక్క కొరకి చేసేటువంటి వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలం కావచ్చు. ఏదైనా సమాజ సేవకు మీరు ఏదైనా ఒక విశేష కృషి చేసే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కాస్త వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు చక్కగా అనుకూలంగా ఉంది. వాళ్ళకి చక్కని అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి దాదాపుగా అనుకూల ఫలితాలే కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కోసం ప్రతిరోజు కూడా బృహస్పతి రాహు ధ్యానాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీ యొక్క ఇష్టదైవాన్ని మాత్రం మానకూడదు. హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రతినిత్యము చేయండి. వీలైనంత వరకు ఏదైనా జీర్ణ దేవాలయం ఉన్నట్లయితే, కనీసం ధూపదీపానికి కూడా నోచుకునేటువంటి దేవాలయం ఉన్నట్లయితే ప్రతినిత్యము కొంత ఆ దేవుడికి కొంత భోజనం అంటే నైవేదన కోసం ఏదైనా సహాయం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నిరుద్యోగంతో ఉద్యోగం లేక బాధపడుతున్నటువంటి ఎవరికైనా అతి పేద వాళ్ళకి కొంత ఉద్యోగపరమైనటువంటి ఏదైనా మీకు తోచిన సహాయం చేసే ప్రయత్నం చేయండి.